వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. వరంగల్ జిల్లాలో గుప్త నిధుల వార్త ఒకటి బయటకు వచ్చింది. గుప్త నిధులు 5గురు సభ్యులు కలిసి తవ్వి బయటకు తీశారు. అయితే మహారాష్ట్రలోని సిరివంచలోని ఒక ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సమాచారంతో 5గురు సభ్యులు కలిసి సిరివంచలోని ఆ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన తర్వాత గుప్త నిధులకు సంబంధించి ఒక రాగి బిందె కూడా బయటపడింది. రాగి బిందెలో కొంత నిధి కూడా ఉన్నట్లుగా కూడా వాళ్ళు గమనించారు. అయితే తర్వాత 5 రోజుల పాటు పూజలు నిర్వహించి ఇంట్లో తవ్వకాలు జరిపారు 5గురు ముఠా. చివరకు ఇంట్లో రాగి బిందె కూడా బయటపడింది. అయితే ఈ ఇంట్లో దుష్ట శక్తి ఫోకస్ ఉంది అని చెప్పేసి సిరివంచ నుంచి ఆ రాగి బిందెను, ఆ నిధులున్న రాగి బిందెను మంగపేటకు తీసుకొచ్చారు ఆ గుప్త నిధుల ముఠ. అయితే బిందెలో భారీ ఎత్తున బంగారం దొరికినట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఒక్కో కాయిన్ సుమారు 23 గ్రాములు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే చెప్పిన ముఠాలోని ఓ మెంబర్ పంపకాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ తన తోటి స్నేహితులతో కలిసి తవ్వకాలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. తవ్వకాల్లో భారీ నిధి కూడా బయటపడింది. అయితే ఏటూరు నాగారం శ్మశానంలో ఆ ఆటో డ్రైవర్ ఆ నిధిని పూడ్చిపెట్టాడు. నిధి పంపకాల్లో స్నేహితుల మధ్య గొడవ తలెత్తింది. అయితే వాటాలో తేడా రావడంతో, అంటే పంపకాల్లో తేడా రావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ రంగంలోకి వెంటనే రెవెన్యూ అలాగే పోలీసు ఉన్నతాధికారులు దిగారు. గుప్త నిధి తవ్వకాలు జరిపిన వ్యక్తులను గుర్తించారు. శ్మశానం దగ్గరకు, అంటే ఆటో డ్రైవర్ తర్వాత ఆ నిధిని తీసుకెళ్లి మంగపేటలోని శ్మశానంలో ఆ నిధిని పూడ్చిపెట్టాడు. సో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ శ్మశానం దగ్గరకు ఆ ఆటో డ్రైవర్ను పిలుచుకెళ్లి ఆ పూడ్చిపెట్టిన నిధిని బయటకు తీశారు రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీసులు. అయితే ఇనుప పెట్టెలో మాత్రం తుప్పు పట్టిన ఇనుము ఉన్నట్లుగా గుర్తించారు. మరి ఇంకా అంటే పూర్తిగా మనకి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బంగారం ఉందా లేదా అవి కేవలం ఇనుప ముక్కల ఏంటి అనేది కూడా మనకి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నారు. శ్మశానంలో పూడ్చిపెట్టిన ఆ గుప్త నిధిని, అంటే సిరివంచలోని ఇంట్లో దొరికిన ఆ గుప్త నిధిని మంగపేటకు తీసుకొచ్చారు. ఆ మంగపేటలోని శ్మశానంలో ఆ ఆటో డ్రైవర్, అంటే పంపకాల్లో తేడా రావడంతో ఆ ఆటో డ్రైవర్ ఆ నిధిని తీసుకొచ్చి మంగపేటలోని శ్మశానంలో పూడ్చిపెట్టాడు. అయితే ఆ నిధిని కూడా పోలీసులు రెవెన్యూ సిబ్బంది అందరూ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఇనుప పెట్టెలో మాత్రం తుప్పు పట్టిన ఇనుము ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి స్పాట్స్ చూద్దాం. చెప్పింది ఎవరన్నా గోల్డ్ దొరికిరా అన్నారు కదా, ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పిర్రా? మరి వాళ్ళ బాలం కూడా అందరం కలిసి వాళ్ళ ఆధారాలు మరి ఇప్పుడు మాట్లాడారు. ఇక్కడ మంగపేట తీసుకుపోయిన రేసయ్య గారు నాగారం కూడా తీసుకుపోయారు. అది ఉన్న ప్లేస్ 2-3 కూడా పెట్టిరట. అలా ఏందనేది చెప్పింది ఎవరన్నా గోల్డ్ దొరికిరా అన్నారు కదా, ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పిర్రా? మరి వాళ్ళ బాలం కూడా అందరం కలిసి వాళ్ళ ఆధారాలు మరి ఇప్పుడు మాట్లాడారు. ఇక్కడ మంగపేట తీసుకుపోయిన రేసయ్య గారు నాగారం కూడా తీసుకుపోయారు. అది ఉన్న ప్లేస్ 2-3 కూడా పెట్టిరట. అలా ఏందనేది చెప్పింది ఎవరన్నా గోల్డ్ దొరికిరా అన్నారు కదా, ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పిర్రా? మరి వాళ్ళ బాలం కూడా అందరం కలిసి వాళ్ళ ఆధారాలు మరి ఇప్పుడు మాట్లాడారు. ఇక్కడ మంగపేట తీసుకుపోయిన సో మంగపేటలో శ్మశానంలో పూడ్చిపెట్టిన గుప్త నిధుల్లో ఏమేమి దొరికాయి, అందులో ఏముంది, పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. రైట్ వేణు, ఎన్ని బిందెలు గుప్త నిధుల్లో దొరికాయి? అలాగే 5గురు, అంటే ఆ గుప్త నిధులు తవ్వకాలు జరిపిన 5గురి డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? ఆ బిందెల్లో ఏమున్నాయి? ఇప్పుడు పోలీసులు ఫర్దర్గా ఏ విధంగా ప్రొసీడ్ అవ్వబోతున్నారు? అయితే ఆ పొంతలేని సమాధానాలు బయటకు వస్తుంది. ఇదంతా కూడా జరిగి 2 నెలలు అవుతుంది. 2 నెలల క్రితము ఆటో డ్రైవరు, మంగపేటకు చెందినటువంటి ఒక ఆటో డ్రైవరు మహారాష్ట్రలో సిరివంచలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి తనకు దగ్గరి మిత్రులు చెప్పడంతో ఆ మంగపేటకు చెందిన ఒక 4గురితో కలిసి వెళ్ళాడు. అక్కడ తవ్వకాలు జరిపారు. పూజలు చేసిన తర్వాత ఒక రాగి బిందె దొరికింది. అది దొరికిన విషయం అక్కడ నుంచి స్థానికులు కన్ఫర్మ్ చేశారు. అయితే బిందెలో ఏముందనేది మాత్రం అప్పుడు తెరిచి చూడలేదు. ఎందుకంటే దానిపై దుష్టశక్తి ఉంది, దానికి మరిన్ని పూజలు చేయాలి, ఆ తర్వాతనే ఓపెన్ చేయాలి, లేకుంటే చనిపోతారని నమ్మబలకడంతో ఆ బిందెను తిరిగి మంగపేటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ భూమిలో పాతి పెట్టి పూజలు చేయాలి. ఆ తర్వాత అందులో ఏముంటుందో దాన్ని సమాన భాగాలుగా వాటాలు చేసుకుందామని చెప్పి అక్కడటువంటి వ్యక్తులను నమ్మించాడు. అదే ఆటో డ్రైవరు అక్కడ శ్మశానంలో పూడ్చిపెట్టాడు. దాంతో పూజలు చేసిన కొన్ని తంతు నిర్వర్తించాడు. అయితే ఈ వ్యక్తులు ఎవరైతే తనతో పాటు శ్మశానంకు వెళ్ళి ఆ తవ్వకాల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ తెలియకుండా ఇదే ఆటో డ్రైవరు ఒక సమయంలో, ఎవరు లేని సమయంలో వెళ్ళాడు. ఆ రాగి బిందెను తొలగించి అందులో
దాదాపు 36 గోల్డ్ కు సంబంధించిన బిల్లలు, పాతకాలం నాటి బిల్లలు ఉన్నట్లుగా కూడా తెలిసింది. అవి దాదాపు 25 నుంచి 26 తులాల వెయిట్ ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. సో వాటన్నిటిని కూడా ఆయన తీసుకోవడము, దాని స్థానం లోపల వేరే నకిలీ ఫేక్ బిల్లలను అందులో వేశాడు. కొద్ది రోజులంతా పూజల కార్యక్రమం అయిపోయిందంటూ తీసుకొని దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయగా అవన్నీ ఫీకని తిరగడంతో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిన పరిస్థితి. కానీ ఈ పంపకాల విషయం లోపల అసలు ఆ శ్మశానానికి మళ్ళీ ఒక రోజు ఆటో డ్రైవర్ వెళ్ళాడని తెలుసుకున్నటువంటి తన మిత్రులంతా కూడా అయితే అందులో నిజంగానే బంగారం ఉంది, దాన్ని తీసుకొని మమ్మల్ని మోసం చేశాడని తీవ్ర చర్చ జరిగింది. కాంప్రమైజ్ కావాలంటూ కూడా ప్రయత్నాలు చేశారు. ఇది ఎక్కడ కొలిక్కి రాకపోవడంతో చివరికి ఈ విషయం అంతా ఆనోట అయినోట పోలీసులకు జరిగింది. పోలీసుల వద్దకు ఈ విషయం వచ్చి దాదాపు అసలు ఏం జరిగింది, అసలు గుప్త తవ్వకాల కోసం ఎవరెవరు వెళ్ళారనే దానిపై పూర్తి ఆరా తీయాల్సినటువంటి పోలీసులు కూడా కొంత సైలెన్స్ కావడంతో అసలు పోలీసుల పాత్ర కూడా ఇందులో ఉందా అనేది ప్రధానంగా ఇక్కడ అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ రాగి బిందె లోపల ఎవరి ముందు ఓపెన్ చేయకపోవడంతో అసలు అందులో ఏముందనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. కానీ అర్ధరాత్రి వెళ్లి మరి ఆటో డ్రైవర్ తిరిగి మంగపేటలో పాతి పెట్టినటువంటి బిందెని తీయడము, అందులో నుంచి ఉన్నటువంటి మెటీరియల్ మళ్ళీ తాను వేరే మెటీరియల్ తో మార్చాడు. అంటే దీన్ని బట్టి చూస్తే అందులో బంగారం బిల్లలు వెళ్ళాయి పక్క అనేటువంటి మాత్రం అక్కడ చర్చ జరుగుతుంది. సో దీంతో ఈ యొక్క ఆటో డ్రైవర్ భార్య అదే విధంగా తాను ఈ బంగారాన్ని వెనకేసుకున్నారు, కొన్ని దాచిపెట్టుకొని పోలీసులకు కూడా కొన్ని దాదాపు 10కి పైగా బిల్లలు ఇవే దొరికాయంటూ కూడా హ్యాండ్ ఓవర్ చేశారనేటువంటిది ప్రస్తుతం ఏటూరు నగరం మంగపేటలో చర్చ జరుగుతుంది. దీంతో పోలీసులు దొరికాయా లేకుంటే అవన్నీ ఫేక్ బిల్లు అనడానికి, మరోవైపు ఈ గుప్త నిధుల కోసం వెళ్ళినటువంటి 5గురు కూడా అసలు ఏం జరిగింది, అందులో ఏం వచ్చింది అనేది చెప్పేటువంటి పరిస్థితి. దీంతో అసలు ఏం జరుగుతుంది, పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అన్ని వివరాలు కూడా బయటపడతాయి అంటూ కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాము, దీనికి సంబంధించి దర్యాప్తు కొలిక్కొచ్చిందని దాదాపు వారం నుంచి సాగదీస్తున్నారు తప్ప అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా పూర్తిగా బయట పెట్టకపోవడంతో ఇందులో ఏదో అంతర్గతంగా కొంత అధికారుల ఒత్తిడితో నిజమైన గుప్త నిధులు బయటపడ్డా కూడా దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్న చర్చ. ఇక పోలీసులు కనుక దర్యాప్తు వివరాలన్నీ బయట పెడితే తప్ప అసలు గుప్త నిధులు నిజంగా దొరికాయా, అసలు ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత వాల్యూ చేసేటువంటి నిధులు దొరికాయని కూడా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. రాధిక రైట్. వేణు, ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు? అంటే ఎందుకని 2 బిందెలు కూడా ఏముంది అన్న క్లారిటీ ఎందుకు పోలీసులు ఇవ్వడం లేదు? అది మహారాష్ట్ర సరిహద్దు లోపల మొదట తవ్వకాలు జరిపారు. అయితే అక్కడికి కూడా వెళ్లి విచారణ చేయడానికి పోలీసులు కొంత సుముఖత చూపలేదు. ఎందుకంటే అది మహారాష్ట్ర సిరోంచా సంబంధించి ఆ పక్క స్టేట్ కు సంబంధించిన జ్యూరిస్డిక్షన్ కాబట్టి. అయితే నిజంగా ఇందులో గుప్త దొరికాయనటువంటిది పక్క క్లూస్ కూడా పోలీసులకు అందలేదు. ఎందుకంటే ఎవరైతే అనుమానితులుగా ఉన్న ఆటో డ్రైవర్ ఉన్నాడో తాను కొన్ని ఫేక్ కరెన్సీ బిల్లలు తీసుకెళ్లాలనేటువంటి ఒక సమాచారం వస్తుంది. మరోవైపు తాను పోలీసులలో ఉన్నటువంటి కొంతమంది అందులో పనిచేసే కొంతమంది సిబ్బందితో కొంత సత్సంబంధంతో ఈ వ్యవహారాన్ని పై అధికారులకు తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. దీంతో పోలీసులకు ఉన్నతాధికారులకు అదంతా ఫేక్ అనేటువంటి సమాచారం ఉంది. కానీ కింది స్థాయి సిబ్బంది మాత్రం ఇందులో గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి, అందులో కొన్ని వాటాలు కూడా పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది కింది స్థాయి సిబ్బంది తీసుకొని అది పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనేది కూడా చర్చ. దీంతో అసలు పోలీస్ శాఖకు కూడా దీనికి ఒక క్లారిటీ లేదు. నిజంగా గుప్త నిధుల తవ్వకాల లోపల నిజమైన గుప్త నిధులు దొరికాయా, లేకుంటే ఇదంతా కూడా కావాలనే గుప్త నిధుల తవ్వకాల పేరుతో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసేందుకు ఈ యొక్క ఎపిసోడ్ అంతా డ్రామా ఆడడానికి కూడా ఒక క్లారిటీ లేదు. దీంతోనే పోలీస్ అధికారులు కూడా ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా బయటకు చెప్పట్లేదు. అయితే మరోవైపు దీని లోపల స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ కావడము, దాంతో పాటుగా లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ కావడంతో ఈ వ్యవహారంలో ఎటు వెళ్తే ఏం జరుగుతుంది అటువంటి ఒక ఆలోచన కూడా పోలీసులో ఉంది. దీంతోనే ఇటు దర్యాప్తు పూర్తి చేసి మీడియా ముందుకు అసలు విషయాలు బయట పెట్టడానికి పోలీసులు కూడా కొంత సంకోచిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా కూడా ఇందులో దాదాపు 2 నెలల నుంచి జరిగినటువంటి ఈ తతంగం అంతా చూస్తుంటే మాత్రము ఈ ఆటో డ్రైవర్ పక్కాగా కొన్ని నిధులు అక్కడ కొంత బంగారం సంబంధించిన నాణ్యాలు మాత్రం తాను తీసుకున్నాడు, తన కంపల్సరీ దొరికాయటువంటిది తన ఇంటి వద్ద ఉన్నటువంటి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గుప్త నిధులు దొరికింది వాస్తవమే, కానీ నిజంగా దాన్ని ఏ కోణం లోపల దర్యాప్తు చేయాలి, ఏ విధంగా ఆ విషయాన్ని బయటకు రావాలని పోలీసులు కూడా కొంత సంశయంతో ఉన్నటువంటి పరిస్థితి. సో ఉన్నతాధికారులు కనుక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అంశాలపై దర్యాప్తు చేస్తే అసలు ఏం జరిగింది, రాగి బిందెల్లో ఉన్నటువంటిది అసలైన గుప్త నిధులా లేకుంటే గుప్త నిధుల తవ్వకాల పేరుతో వచ్చేటువంటి ఒక ముఠాకు సంబంధించిన వ్యవహారం అనేది కూడా తేలే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. చూడాలి, మరో 2-3 రోజుల్లో ఈ దర్యాప్తును పూర్తి చేసి పూర్తి వివరాలను కూడా పోలీసులు బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాధిక
రైట్. వేణు, పోలీసుల అదుపులోనే ఆ 5 నిందితులు ఉన్నారా? వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి కీలక అప్డేట్స్ ఇచ్చారా? నిజంగానే ఏమైనా మిస్ అయ్యాయా? వాళ్ళ 5 ఎవరైనా తీసుకున్నారా? పోలీసులు ఏమంటున్నారు? 5 గ్రామంలో ఎప్పుడైతే గుప్త తవ్వకాలు జరిగాయి, సిరోంచ నుంచి కొన్ని నిధులు దొరికాయి, ఆ బిందెలు తీసుకొచ్చారని సమాచారం వచ్చిందో పోలీసులు వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం దొరికింది అని చెప్పిన దాదాపు వారం రోజుల పాటు వాళ్ళంతా తమకు ఏం సంబంధం లేదు, ఏం దొరకలేదు అంటూ కూడా సమాధానం చెప్పారు. తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కొంత సీరియస్ కావడంతో వారం రోజుల తర్వాత తమకు ఒక బిందె దొరికింది. బిందె లోపల కొన్ని అంటే గిల్ట్ నగలు, పూర్తిగా అంటే బంగారాన్ని పోలినటువంటి ఫేక్ నగలు దొరికాయి అంటూ ఒక చోటికి తీసుకెళ్లారు. అక్కడే తవ్వకాలు జరిపించి ఇక్కడే బిందె పాతి పెట్టామంటూ కూడా కొన్ని అందులో ఫేక్ నగలు చూపించారు. కానీ అప్పటికే ఆ బిందె పాతి పెట్టిన ప్రదేశం లోపల తవ్వకాలు జరిపి దాన్ని బయటకు తీసి మళ్ళీ పూడ్చినట్లుగా కొంత ఆనవాళ్ళు కనిపించడంతో పోలీసులు కూడా కొంత డైలమాలో పడ్డారు. ఎందుకంటే తమకు చూపించడానికి ముందే అక్కడ బిందె లోపల కొన్ని కావాలని ఫేక్ గోల్డ్ ఆర్నమెంట్స్ అందులో పెట్టారనేటువంటిది పోలీసులకు అనుమానంగా అనిపించినా కూడా దానికి సంబంధించి ఏవి విచారణ జరిపినా కూడా ఈ ఆటో డ్రైవర్ తో పాటు మిగతా వ్యక్తులు ఎటువంటి సమస్య వాళ్ళ నుంచి బయటికి రాలేదు. దీంతో పోలీసులు కొంత ఈ కేసును తేల్చడానికి కొంత ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ ఉంది. అయితే నిజానికి ఈ ఆటో డ్రైవర్ వద్ద కనుక గోల్డ్ దొరికితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే బంగారం వ్యాపారులు కానీ లేకుంటే మిగతా వ్యక్తులు డబ్బున్న వ్యక్తులకు దాన్ని విక్రయించే అవకాశం ఉండేది. ఆ విధంగా ఎంక్వైరీ చేసినా కూడా ఎక్కడ ఆటో డ్రైవర్ వెళ్లి ఒకరికి బంగారం ఇచ్చినట్లుగా ఎక్కడ కూడా ఆనవాళ్ళు పోలీసులకు సాక్ష్యాలు దొరకలేదు. దీంతో నిజంగా దొరికి ఉంటే ఎక్కడో చోట తనకు సంబంధించిన క్లూ బయటకు వచ్చేదని పోలీసులు కూడా కొంత వెయిట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ రకంగా ఎక్కడ క్లూ దొరకకపోవడము, తన ఇంట్లోనూ మన బంధువులు స్నేహితుల ఇంట్లో సోదాలు చేసినా కూడా ఎక్కడ కూడా నగల బంగారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకకపోవడంతో కొంత పోలీసులకు ఈ కేసు ఛాలెంజ్ ఉంది. కానీ స్థానికంగా మాత్రము భారీ స్థాయి లోపల గుప్త నిధులు దొరికాయి, పోలీసులు కావాలని పట్టించుకోవట్లేనటువంటి ఒక ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తాయి. దీంతో పోలీసులకు ఓవైపు నిజంగా గుప్త నిధులు దొరకబట్టలేని పరిస్థితి, ఒకవేళ ఎంక్వైరీ చేసినా కూడా ఎక్కడ తమ క్లూ లభించలేని పరిస్థితి. దీంతో పోలీసులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఆ మొదలు ఏదైతే ఆటో డ్రైవర్ వాళ్ళందరి తన సహచరులు దోస్తులతో కన్నులు కప్పి తాను శ్మశానంలో పాతి పెట్టినటువంటి బిందెలో నగలు మార్చాడు. నిజంగా మార్చిన నగలు, తీసుకెళ్లిన నగలు ఒరిజినలా లేకుంటే అవి కూడా ఫేక్ వేనా అనేది దానికి ఒక క్లారిటీ అయితే రావాలి. అయితే తనకు సంబంధించి తన సెల్ ఫోన్ లొకేట్ చేసి తను ఎక్కడెక్కడ ఈ దాదాపు ఈ 4 రోజుల పాటు తను సంచరించాడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎవరెవరిని కలిసానే పూర్తి వివరాలు సేకరిస్తే అసలు వ్యవహారంలో నిజంగా గోల్డా లేకుంటే అవన్నీ కూడా ఫేక్ గోల్డ్ అనేది కూడా బయటపడే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా పోలీసులు కొంత చొరవ చూపితే ఈ కేసుకు సంబంధించి గుప్త నిధుల అంశం అయితే పూర్తిగా అసలు ఏం జరిగిందనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా పోలీసు అధికారులు కొంత స్పందిస్తారా, లేకుంటే ఇదే విధంగా గుప్త నిధులు లేవంతా ట్రాష్ అంటూ కొట్టిపడిస్తారా కూడా ఈ రోజు లోపల ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సో అప్పట్లో ఈ వ్యవహారం అంతా కూడా బహిర్గతమయ్యే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వేణు. మహారాష్ట్రలోని సిరివంచలో ఒక ఇంట్లో తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడ్డాయి. అయితే అక్కడ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని చెప్పేసి వరంగల్ జిల్లాలోని మంగపేటకు ఆ దుండగులు గుప్త నిధుల్ని తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఆ దుండగుల్లో ఒకడైన ఆటో డ్రైవర్ మంగపేటలోని శ్మశానంలో పూడ్చిపెట్టాడు. అయితే పోలీసులు ఆ గుప్త నిధుల్ని శ్మశానం దగ్గరకు ఆటో డ్రైవర్ని తీసుకెళ్లి రికవరీ చేశారు. సో ఒకసారి ఆటో డ్రైవర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్. రమ్మంటే మేము ఎవరైనా ఈ ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్. తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, మా పునస్కారాలు, ధన చార్జ్ ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించిండు సార్. 3 కోళ్ళని కోసినాం సార్, రోజుకో కోడి. 3 కోళ్ళని కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచిండు సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళా అబద్ధం చెప్పిండు సార్. మళ్ళా బిల్లలు ఉన్నాయని మళ్ళా చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చిండు సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది.
మాకు అంటే ఇయ్యనంటాడు సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటావు, ఎస్ఐకి చెప్పుకుంటావా, చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము తిరిగినాం సార్. అయితే నేను ప్రేమ ఎక్కడికి రా బండి కారు కిరాయికి అడుగుతాను అని నేను అన్నా. అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు. అంటే ఎందుకురా నాకు చెప్పండి దారా అని అంటే నేను వచ్చినాక చెప్తాక్క, మీరు బాగుపడతారు నా మాట వింటే మంచిగా అని అన్నాడు. అంటే సరేలే అని నేను అన్నా. సరే మరి జాగ్రత్త పోయి రాండ్రా అని చెప్పినాక ఏమైంది, పోయినాక అడిగిపోయినాక ఇటు సంగతి అని నాకు చెప్పారు. చెప్తుంది మరి బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పినాక తీసుకొని వచ్చినాక మా ఇంటికనే పెట్టిరు. ఒక నిమిషం. ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, అది మంచిగా చూసి తెచ్చుకోండి మరి అన్ని జాగ్రత్త రండి అని నేను చెప్పినాక సరేలే అని వచ్చినాక మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక 3 అయింది. తెల్లారుజాను 3 అయినాక ఆ లతున్న అన్న అమ్మాయి అన్నది లత అన్నది కదా, మరి పంచుకుందాం పట్టు, మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనం తెచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి అనేసి నేను చెప్పిన. లత అన్నది నేను అన్నాక లేదు దాని మీద ధనపిశాచి ఉన్నది అక్క, దాన్ని 3 కోళ్ళం కోయాల 3 రోజులు కోసినాక మనం తల ఇంత ఎవరి దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా మీరేం బాధపడకుండా, దాని మీద ధనపిశాచి ఉంది, ఏమన్నా అయితే రేపు రక్తం కక్కుని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అంటే నేను అన్నా కదా మరి ఏమోరా మీ ఇష్టం, మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేను అన్నా. తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం, మరి ఇక ధనపిశాచి ఉందంటాను, రేపు ఏదట్లయినా ఎట్టలత వద్దులే ఇదొక్కసారి మరి ఉందాం, అటు తెలిసినోడు వానికి కనపడుతుంది అన్నాడు, బంగారం నాకు కనపడుతుందని మిమ్మల్ని తీసుకొని పోయిండు, మరి వాని మాట వినకపోతే ఎట్లా, వాని మాట వినుండి అని నేను చెప్పినాక నా మాట విని పట్టుకుపోయి వాళ్ళ ఇంటికన్నా పెట్టుకున్నాడు. పప్పటి చెట్టు కింద దోమి పెట్టుకున్నాక 3 రోజులు 3 కోళ్ళం కోపించండి సార్. 3 కోళ్ళం కోపించినాక మరి ఏమైంది పంచవా అని లత అడుగుతున్నాడు కదా, దాని మీద ఇంకా శక్తులు పోయినాక నేనే పిలిచి పంచుతా అని అన్నాడు. అట్టనే గడిచిపోయింది సార్. అట్నే 3 నెలలు 4 నెలలు గడిచిపోయినాక సప్పుడు చెక్కున్నారు. మళ్ళీ మేము గట్టిగా అందరం కలిసి అడిగితే కమలాపురం తీసుకురండి సార్, మమ్మల్ని అందరూ ఒట్లల్లో పెట్టించిండు, ఎవరో చెప్పొద్దు చేయొద్దని ఒట్లు పెట్టించినాక మేము ఒట్లు పెట్టాం, మాది మాకు పంచియమని మేము అన్నాం అని అంటే సర్లే పంచిస్తానని అన్నాడు. మళ్ళీ అడిగితే మళ్ళీ అట్టనే చెప్పిండు. ఇక మళ్ళీ తర్వాత మొన్న అందరం పోయి అడిగితే నేను పిలిచి గట్టిగా అడిగిన, ఇంటికి పోయి నేను గట్టిగా అడిగినందుకు నువ్వు ఎస్ఐకి చెప్తావా సిఐకి చెప్తావా, ఎవరి కాడికి తీసుకోపోతా తీసుకోపోతాపా నేనే పోతాపా అని బండి తిప్పంగానే మరి అంత ధైర్యంగా ఎస్ఐ సిఐలు మరి నీకు అందరికి తెలిసినాక మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా బెదిరిస్తాను, మరి ఇత్తనని రాదు లేకపోతే లేదని రాదు, లేకపోతే ఏదైనా మంది అన్నది ఆగి సత్తాం మేము నువ్వు చేయబట్టి, లోకానికి అంతరు డూపడూప చేసిర్రు, మాకు ఇచ్చింది లేదు సచ్చింది లేదు, 5-6 రోజులు తీసుకొని పోయాం కిరాయి అని వాయిన కిరాయిలు దోకుండా చేసినావు, మమ్మల్ని బతకకుండా చేస్తాను సాగకుండా చేస్తాను ఇందిరా, నువ్వు చేయబట్టి నీ మంద ఆగి సత్తా అని నేను అన్నా. అని అంటే నేను పోయి ఎస్ఐ కాడన్నా సిఐ కాడన్నా కూర్చుంటా, నువ్వు బాగా డ్రామాలు అది ఇదని నన్ను తిట్టిండు, చూపించిండు అనేసి ఎందుకు అట్లా మాట్లాడతాను అంటే నేను తిన్నానా ఆ బిల్లలు, నేను ఏమన్నా తిన్నానా, ఇక బట్టి ఇక చూడు, ఇగో బిల్లలు ఇక బట్టి ఇక చూడు, ఇగో నాకాన్నే ఉన్నాయి, దాని మీద శక్తులు పోయినాక పంచి పెడతానన్నా కదా, ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు. అయితే నేను అన్నా కదా ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నాయి, దాని మీద శక్తులు ఉన్నాయా, నువ్వు ఎట్లా నువ్వు పంచు అంటావు, ఇక బట్టి ఇగో నేను తిన్నానా నీ బిల్లలు, బట్టి మీ బిల్లలు తినలేదు నేను పంచితో పోండి అనేసి చూపించిండు అంతే. ఇక మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఒక రోజు పోయినాం, మళ్ళీ ఒక రోజు లత నేను మీ అందరం పోయి సిఐ కాడ సుధాకర్ ఉన్నాడు, ఆ సుధాకర్ మా పెదబాబు చెప్తా అంటాడు, ఆయన కానిస్టేబుల్, మా పెదబాబు మీ పెదబాబుని అడుగుతారా మేము పోయి అని సిఐ కాడికి పోయినాం. మేము నాగరం పోతే సిఐ కాడికి పోకుండా అని ఆ బాబాయ్ బయటకు వస్తే ఆ బాబాయ్ తోటి సుధాకర్ బాబాయ్ తోటి చెప్పొచ్చినాం, కానిస్టేబుల్ సుధాకర్ తోటి చెప్తే మా పెదబాబుకి ఎవరు చెప్పారు అని అంటే నువ్వే అన్నావు కదా మా పెదబాబుకి చెప్తానని, బిల్లలు చూపిస్తాను మళ్ళీ చేపిస్తాను ఇత్తనంటాను ఆశ పెడతాను ఇత్తలేవు. సుధాకర్ ఏమన్నాడు, కానిస్టేబుల్ ఏమన్నాడు మీరు సిఐ కాడికి పోకుండా ఏం పోకుండా అనేసి అని అన్నాడు. మళ్ళీ ఒక రోజు పెళ్లి కాడ కలిసిండు, పెళ్లి కాడ కలిస్తే నేను ఏమైంది సుధాకర్ బాబాయ్ ఏమన్నాడు అంటే అది ఎస్ఐ సిఐ కాడికి తీసుకొచ్చి కలిపి మాట్లాడిపించిండు, మరి ఏమైందో నాకు తెలియదు అనేసి వెనక పెట్టుకొని మమ్మల్ని బెదిరించిండు. వాళ్ళు చెప్పిర్రా మరి వాళ్ళ బాలం కూడా ఇక్కడ మంగపేట తీసుకుపోయిన ఎస్ఐ గారు నాగారం కూడా తీసుకుపోయిన అది